నమస్తే అమ్మ. ఇప్పటికి మీ దగ్గరికి చాలామందిని రావడం చూశాను. వచ్చిన ప్రతిసారి అందరూ వాళ్ళకి ఏదో ఒక సమస్య గురించి చెప్తారు. అంటే జాబ్ లేకపోవడము, లేకపోతే ఇంట్లో సమస్యలు, పిల్లలు లేకపోవడము. అలా అడిగిన ప్రతిసారి మీరు ఏదో ఒక మంత్రం ఇచ్చేవారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఇచ్చేవారు. కానీ అలా కాకుండా అన్ని బాధలకి ఒకే మంత్రం ఏమైనా ఇవ్వగలరా? అలా ఏమైనా ఒకే మంత్రం చేస్తే అన్నీ సెట్ అవుతాయన్న మంత్రం ఏమైనా ఉందా? నమస్తే అమ్మా, మంచి ప్రశ్న. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఇది చాలా మంచి ప్రశ్న. ఒకే మంత్రం నిజంగా చెప్పాలి అంటే ఆ మంత్రం పేరు ఏంటి అంటే కమిట్మెంట్ అమ్మ. అంటే ఏంటి అంటే దీక్షిత దైత్య సమని అని లలితా సహస్రంలో ఏదైతే చెప్పారో, కమిట్మెంట్ అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా కార్యం సిద్ధించాలి అంటే ఫస్ట్ మనలో ఉండాల్సింది ఏంటి అంటే కమిట్మెంట్. కమిట్ అయి చెయ్యాలి ఆ పని. ఆ కమిట్మెంట్ అన్నది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే దేన్నైనా సిద్ధింప చేసుకోగలరు. అంటే ఏ పన్నైనా సరే. మరి ఈ యొక్క మంత్రం ఎందుకు ఉపయోగపడుతుందండి అని చెప్పినప్పుడు మామూలుగా ఏంటి కమిట్మెంట్ అంటే మన తెలుగులో చెప్పాలి అంటే మాట మీద నుంచోడు, ఇచ్చిన మాట మీద. అంటే నేను ఒక మాట అనుకున్నాను అంటే అది నాకు ఇచ్చుకున్నదైనా సరే. నాకు ఇచ్చుకున్నది అంటే ఏంటంటే నేను ఒక చదువుకోవాలనుకున్నాను అనుకోండి సపోజ్, లేదా నా డెస్టినీ ఇదని నేను నిర్ణయించుకున్నాను. ఆ డెస్టినీ మీద నేను ఏమై ఉండాలి అంటే స్టాండ్ అయి ఉండాలి. ఆ స్టాండ్ అయి ఉండి దాన్ని సాధించుకోవడానికి ప్రతి క్షణం నేను చేసే కృషినే కమిట్మెంటు అని అంటారు. ఆ కృషి చేయాలి అంటే ఇక్కడ ఏ మంత్రం చేసినా సరే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి నిజం చెప్తే. మరి ఎందుకండి ఇలా డిఫరెంట్ మంత్రాలు ఇస్తారు అని అడిగినప్పుడు ఏంటి అంటే వచ్చిన మనిషి యొక్క తత్వాన్ని బట్టి లేదా పూర్వజన్మలో చేసిన సాధనని బట్టి వాళ్ళ ఆరాన్ని చూసినప్పుడు తెలియడం ద్వారా ఎవరైనా సరే ఆ మంత్రాన్ని వాళ్ళకి ఇస్తారు. అది ఇవ్వడం ద్వారా వాళ్ళు చేస్తే ఏంటి అంటే చాలా లేటుగా అవ్వాల్సింది తొందరగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు ఆ మంత్రాన్ని చేసి ఉండడం వల్ల ఈ జన్మలో దాన్ని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మంచిగా. అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, సపోజు ఒక పని 1 గంట తర్వాత దానికి రిజల్ట్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్కి ఎప్పుడో రిజల్ట్ వస్తుంది 1 నెల 2 నెలల తర్వాత. అదే రేపే రిజల్ట్ అన్నారనుకోండి, రేపు రిజల్ట్ వచ్చేసిన తర్వాత మీరు ఏమవుతారు? ఆ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఆనందం, అంటే రిలాక్స్ అయిపోయి ఆనందం. అంటే ఏంటి అంటే అది ఎక్కువ రోజులు దానికోసం వెయిట్ చేయడం కంటే తక్కువ రోజుల్లో తెచ్చుకోగలిగిన స్థితి. అందుకే ఏంటి అంటారంటే ఇప్పుడు ఏ గురువైనా సరే మనకు మంత్రం ఇచ్చారు అంటే చిన్నది పెద్దది అని చూసుకోకండి, ఆ మంత్రాన్ని నమ్మకంతో చేయండి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆ మంత్రం మనకి ఎలా వస్తుంది అంటే ఒక్కొక్కసారి గురువు స్ఫురణలో రావచ్చు, లేదా వాళ్ళని చూడగానే పలానా దేవత అక్కడ కనిపించవచ్చు. దీని ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న ఫలితంతో పాటు ఇప్పుడు కొంచెం దానివల్ల ఏంటి అంటే వాళ్ళు అనుకున్న పనులు చాలా త్వరితంగా అవ్వడానికి అవకాశం ఉంది. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే ఇచ్చిన మాట మీద నుంచోడం. ఆ నుంచునే స్థితి రావడానికే మంత్రం చేస్తాం. అది చెయ్యాలి అంటే తప్పకుండా మనలో ఏంటి అంటే ప్రతిరోజు నేను ఇన్నిసార్లు చేస్తాను అంటే అన్నిసార్లు అంటే నా డెస్టినీ చేరాలి అన్న థాట్ మనలో ఉండాలి. ఆ థాట్ ఉన్నవాడికి దైవబలం ఏం చేస్తుంది అంటే ప్రతి క్షణం ఆ థాట్ మీద వాడి దృష్టి ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఎందుకు అంటే మనలో రాక్షస ప్రభావం చాలా ఉంటుంది. రాక్షస ప్రభావం అంటే అర్థం ఏమిటంటే మనకి బోల్డ్ అనే అట్రాక్షన్స్, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనకు భయాలు, అనుమానాలు, లేకపోతే జలసీలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటినే రాక్షసులు అంటారు. ఈ మంత్రం చేయడం ద్వారా రాక్షసులందరూ పడుకుండిపోతే మనం అనుకున్న దాని మీద మన మేధస్సు అంటే మన బుద్ధి పనిచేయడానికి, అంటే మన దృష్టి పెట్టడానికి చాలా కాదు 100% అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంత్రం చేస్తూ ఆ పని చేయడం ద్వారా మన కమిట్మెంట్ అన్నది స్థిరంగా ఉంటుంది. ఎవరైతే పూర్తిగా ఒక పని మీద దృష్టి కేంద్రీకరించి ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ డెస్టినీని రీచ్ అవుతారు. అది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇలాంటి పనులు ఇలాంటిది ఎవరైనా చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒక ఉదాహరణగా చెప్తే మాకు ఇంకా బాగా అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ ఉదాహరణ చెప్పాలి అంటే
ధర్మానికి ప్రతిరూపమైన రాముడే. ఎందుకు అంటే రాముల వారు వాళ్ళ నాన్నగారు చెప్పారని చెప్పి 14 సంవత్సరాలు అడవులకి వెళ్ళిపోయారు. తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఒక గమ్యం ఉంది. సపోజ్ నేను ఒక ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అనుకోండి, లేదా ఒక డాక్టర్ అవుదాం అనుకున్నాను. నా పని మీద నేను దృష్టి పెట్టడం కొంచెం ఈజీ, ఎందుకంటే అది నాకు ఇష్టమైన పని నేను చేయాలనుకున్నాను. కానీ మా నాన్నగారు ఇచ్చిన మాట మీద నేను నుంచాలి అంటే అది ఎవరైనా అంటే దానికి, ఎందుకంటే నేను అనుకున్న మాట మీద నేను నుంచోడమే చాలా కష్టం. అలాంటిది ఇంకోళ్ళు ఇచ్చిన మాట మీద మనం నుంచాలంటే ఇంకెంత కష్టం. అయినా కూడా తండ్రి ఇచ్చిన మాట కోసం ఆయన ఏం చేశారు అంటే అడవులకు వెళ్ళారు. అడవులకు వెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్ని కష్టాల్ని ఏం చేశారు అంటే స్టాండ్ అంటే నిలబడి, అంటే దాన్నే కమిట్మెంట్. ఆ కష్టం మీద నుంచుని ఆయన వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన ఒక్కరే కాదు, రామాయణం మొత్తం ధర్మమే. నిజం చెప్తే ఏంటంటే కౌసల్యాదేవి నువ్వెవరికో మాట ఇస్తే నా కొడుకుని నేనెందుకు పంపుతానన్నా అక్కడేమి ఉండేది కాదు. కానీ భర్త ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తన కొడుకుని ఆవిడ హ్యాపీగా పంపారు అడవులకి. అంటే అడవులకి ఎవరు కొడుకుని వెళ్ళాలని, ఎందుకంటే కొడుకైనా కూతురైనా వాళ్ళు ఎంతో గొప్పగా అంటే చాలా అందంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అందులో రాముల వారిని ఎంతో బాగా పెంచారని చెప్పి మనకి రామాయణం ఏది వాల్మీకి రాసిందైనా మొల్ల రాసిన రామాయణమైనా రాముడిని పెంచిన పెంపకాన్నే చాలా గొప్పగా వర్ణించారు. అంత గొప్పగా వర్ణించిన రాముడు అంటే బాల్యంలో ఎంతో సుకుమారంగా పెరిగిన అంత గొప్ప యువరాజుని అడవులకు పంపడానికి వాళ్ళ అమ్మ అసలు ఏం సంకోచించలేదు. ఎందుకంటే భర్త గారు ఇచ్చిన మాటకి. ఆవిడకంటే గొప్ప ఏంటో చూడండి, సుమిత్రాదేవి ఏం చేసింది అంటే రాముడు అడవులకు వెళుతున్నాడు, అయ్యా అన్నయ్య ఒక్కడే వెళ్తున్నాడు, అన్నయ్యకి ఎవరో ఒకడు తోడు ఉండాలని చెప్పేసి ఏం చేసింది, వాళ్ళ కొడుకుని పంపించింది. అలా ఎక్కడైనా జరుగుతుందా? నిజం చెప్తే 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళడం జరగదు. ఇవన్నీ చూడండి, సీతాదేవి ఆవిడ ఎంతో గొప్పగా పెరిగిన కూతురు. ఎందుకు అంటే ఆ జనక మహారాజు అంటేనే గొప్ప. అంత జనకుడికి కూతురు కింద పుట్టి భూమాతకిను అంత గొప్పగా పెరిగిన తల్లి కాస్త రాముడి వెంట అడవులకు వెళ్ళింది. ఇదే ఇచ్చిన మాట మీద నుంచోవడం అని అందరూ అనుకుంటారు. కానీ రాముడు అంతకంటే గొప్ప పని ఇంకోటి చేశాడు. ఏంటి అంటే రాజు అంటే తన బిడ్డల్ని ధర్మబద్ధంగానే కాకుండా కన్న తండ్రిలా చూడాలి. అందులో మనకి పితల్లో రాజును అంటే మనకి 5 తండ్రులు ఉంటారని, ఆ 5 తండ్రుల్లో రాజుగారు కూడా ఒక తండ్రి అని చెప్తారు. ఈ తండ్రి అయిన రాజుగారు ఏం చేశాడు చూడండి, ఒక చాకలాయన ఏదో మాట అన్నాడని తన ప్రాణం కంటే ఎక్కువైన భార్యని కూడా అంటే తన ప్రాణాన్ని కూడా వదిలేసి అక్కడ రాజ్యాన్ని పరిపాలించాలి. ఎందుకు అంటే అక్కడ ప్రమాణం చేసాం. ఆ ప్రమాణం ఏమిటి, నేను స్వార్థాన్ని చూసుకోను, నాకు అన్నది ఏమి ఉండదు, తరతమ భేదాలు చూపించను, అందరినీ నా కన్న బిడ్డల్లా చూస్తాను అని చెప్పిన ఒకే ఒక్క మాట కోసం సీతాదేవిని అడవులకు పంపించిన రోజున సీతాదేవి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చక్కగా వెళ్ళి అడవుల్లో ఆవిడ భర్త మాటను ఆవిడ కూడా అలా నిలబెట్టారు. వీళ్ళందరూ ఇంత ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టే రామాయణం అన్నది ధర్మం. ఎందుకు అంటే రామాయణం అన్నది ఒక మతం కాదు, రామాయణం అన్నది తప్పకుండా ఒక ధర్మం. అందులో ఉన్న ప్రతి ఒక్క పాత్ర కూడా ధర్మం 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 అంటే ఇచ్చిన మాట మీద నుంచోడమే ధర్మం అని వాళ్ళందరూ చూపించారు. ఇంకా చెప్పాలి అంటే ఇది రామాయణం ఏంటి అంటే త్రేతాయుగంలో జరిగింది. నిజం చెప్తే వాల్మీకి రాసిన రామాయణంలో కానీ మొల్ల రాసిన రామాయణంలో కానీ ఇలా కాకుండా పెద్దవాళ్ళు అందరూ రాసిన రామాయణాల్లో చదివినది, మళ్ళీ మెడిటేషన్ యోగం ద్వారా తెలుసుకున్నది మనకి రాముడి గురించి తెలుసు. కానీ నా కళ్ళతో నా ఎదురుగుండా నేను చూసిన గొప్ప మాట మీద నుంచునే వ్యక్తి అంటే గురూజీ అమృతానంద సరస్వతుల వారు మాత్రమే. ఎందుకు అంటే వారిని చూసినప్పుడు ఎప్పుడూ కూడా అమ్మవారికి ఆయన ఒక మాట ఇచ్చారు. ఏంటి అంటే శ్రీ విద్యని ప్రచారం చేస్తాను అని. ఆయన ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి చివరి రోజు ఆయన వెళ్ళిపోయే క్షణం వరకు కూడా ఆ ఒక్క మాట మీదే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అంటే కొండలా కదలకుండా నిశ్చలంగా ఆ ఒక్క పని చేస్తూ ఆయన ఉండిపోయారు. ఇంక ఇలాంటి గొప్పవాళ్ళు ఎందరో ఉండుంటారు. కాబట్టి ధర్మం అంటే ఏమీ లేదు, ఇచ్చిన మాట మీద నిల్చోవడమే అని చెప్పి మన పెద్దలు ఏదైతే
చూపిస్తున్నారో అది మనకి మనం ఇచ్చుకున్న మాట. అంటే అర్థం ఏమిటి అంటే మన డెస్టినీ ఏదో నేను పెట్టుకున్నాం. అదైనా సరే మన పెద్దవాళ్ళు ఒక్కళ్ళకే కాదు, చిన్నపిల్లలకి, ఈ సృష్టిలో ఎవరికి ఏ మాట ఇచ్చినా సరే అన్నిటికంటే అందరూ చేసి చిన్న చిన్న తప్పులు ఏంటి అంటే దేవుడికి అప్పుడు ఏదో కష్టం ఉన్నప్పుడు నేను ఇచ్చేస్తానని అనేసి ఆ తర్వాత మర్చిపోయి వాళ్ళ పనులు అవగానే వెళ్ళిపోతారు. సత్యనారాయణ వ్రతంలో మీరు చదువుతారు ఏంటి అంటే ఆ పిల్ల పుడితే చేస్తానని సత్యనారాయణ వ్రతం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అందరి లైఫ్ల్లోనూ జరుగుతాయి. కానీ ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట మీద నుంచునే తత్వం ఏదైతే ఉందో అది సాధించడానికి మాత్రం తప్పకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే ఉపాసన. ఆ ఉపాసన ఎంత బాగా చేస్తామో అంత బాగా. అందుకే ఏంటి అంటే మీరు ఒక డెస్టినీని క్రియేట్ చేసుకోండి. చక్కగా చదువుకుంటాను, ఫలానా డాక్టర్ అవుతాను, ఫలానా ఇంజనీర్ అవుతాను, ఫలానా రాయర్ అవుతాను, ఏదైనా అనుకోండి. కానీ ఇది సిద్ధించి దానిపైనే మీ మైండ్ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడున్న అట్రాక్షన్స్లో ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏ టీవీయో కనిపిస్తుంది, ఇవన్నీ మనం ఏం చేస్తున్నాయంటే డీవియేట్ చేస్తున్నాయి. ఈ డీవియేషన్ నుంచి మనం బయటపడడానికి ఒకే ఒక మార్గం ఏదైనా ఉంది అంటే అది మంత్రం మాత్రమే. కాబట్టి అందరూ చక్కగా మంత్రం చేసుకోండి. ఆ తర్వాత మీరు అనుకున్న మీ డెస్టినీని సులభంగా చేరుకుంటారు. ఇదే చెప్పాలనుకున్న విషయం. అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః.